ప్రకాశం జిల్లా కనిగిరికి చెందిన 11 ఏళ్ల సయ్యద్ తౌఫీక్ అనే అబ్బాయి సింగరాయకొండలోని మూలగుంటపాడులో శ్రీ చైతన్య కోచింగ్ సెంటర్లో అనుమానాస్పదంగా మృతి చెందడం జరిగింది. కానీ నిన్న శనివారం రాత్రి తన హాస్టల్ బాత్రూంలో ఉరివేసుకున్న స్థితిలో ఆ బాలుడు కనిపించాడని యాజమాన్యం చెప్తుంది. తనకి కేవలం 11 సంవత్సరాలే. అంత చిన్న వయసులో ఉన్న బాలుడు తన హాస్టల్ బాత్రూంలో ఉరివేసుకొని కనిపించడం తీవ్ర విషాదాన్ని కలిగించింది. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించినట్టు కూడా స్కూల్ యాజమాన్యం చెప్తుంది. అయితే మనం అనుమానించాల్సిన విషయం ఏంటంటే హాస్టల్ దగ్గరలో ఉన్న హాస్పిటల్ కాకుండా కందుకూరులో హాస్పిటల్లో బాబుని చేర్పించడం అనుమానానికి దారితీస్తుంది. యాజమాన్యం కూడా అక్కడ లేకపోవడం, ఆ వార్డెన్ అనే బాబ్జీ కూడా అక్కడ లేకపోవడం అనుమానానికి దారితీస్తుంది. అయితే సయ్యద్ తల్లిదండ్రులు మాత్రం తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎవరికైనా బాధ ఉంటుంది, కానీ తల్లిదండ్రులుగా వారికి ఈ విషయం నమ్మశక్యంగా లేదని చెప్తున్నారు. అదే రోజు సాయంత్రం తమతో కులాసగా మాట్లాడిన తమ కుమారుడు అంతలోనే ఇలా ఆత్మహత్య చేసుకున్నాడని నమ్మలేకపోతున్నారని వారు అంటున్నారు. అలాగే హాస్టల్ వార్డెన్ బాబ్జీ కొన్నిసార్లు తమ కుమారుడిని కొట్టాడని కూడా వారు ఆరోపిస్తున్నారు. అయితే ఈ రోజు తౌఫీక్ జరిగిన అన్యాయం ఇంకెవరికి జరగకూడదని ఇలాంటి వారికి నిరసనగా మన వంతు సహాయం ఈ వీడియో షేర్ చేసి #సయ్యద్ తౌఫీక్ అని క్రియేట్ చేయండి. జై హింద్.